హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ దీపిక. సో ఈరోజు ఈవినింగ్ వచ్చేసి నేను డాడీ ఇంకా వెజిటేబుల్స్ పర్చేస్ చేయడానికి రైతు బజార్కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గరలో ఒక రైతు బజార్ ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. సో డాడీ ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ చూస్తున్నారనమాట. మమ్మీ ఇంకా చెల్లి పెద్ద లిస్టే పెట్టారు వెజిటేబుల్స్ తీసుకురమ్మని చెప్పేసి. A to Z అన్నారనమాట. సో అన్నీ పర్చేస్ చేస్తున్నాం. సమ్ గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ సమ్ లెమన్స్ అవన్నీ పర్చేస్ చేస్తున్నాం అనమాట. మా చెల్లి వచ్చేసి కొన్ని జ్యూసెస్ చేయడానికి స్పెషల్గా ఫ్రూట్స్ అవన్నీ కావాలన్నది. సో అవన్నీ పర్చేస్ చేసాం. సమ్ గోవా అండ్ వాటర్ మిలాన్. సమ్మర్ వచ్చేసరికి అందరికీ వాటర్ మిలాన్ అండ్ మ్యాంగోస్ చాలా ఫేవరెట్ కదా, మాకు కూడా అండి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దమ్మ చికెన్ బిర్యానీ కావాలన్నారు, చాలా రోజులు అయిందంట తిని. సో అందుకే ఇక్కడ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. షీజ్ మై సిస్టర్ అనమాట. సో ఆనియన్స్ కట్ చేసుకున్నాను, టమాటో కట్ చేసుకుంటున్నాను అండ్ చిల్లీస్ కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఆ వెజిటేబుల్స్ కట్ చేయడం అయిపోయిన తర్వాత కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ ఇంకా గీ అయితే యాడ్ చేసుకున్నాను. సమ్ జీరా అండ్ క్యాష్యూస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. దాని తర్వాత చిల్లీస్ అండ్ ఆనియన్స్ యాడ్ చేశాను. ఆ ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసేసాను అనమాట. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేశాను. టమాటోస్ చికెన్ వేసిన తర్వాత వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అవి యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ అవి యాడ్ చేశాను. సమ్ చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ అండ్ జీరా పౌడర్ అండ్ ఐ గేవ్ ఏ గుడ్ మిక్స్. అండ్ తర్వాత వచ్చేసి రైస్ యాడ్ చేశాను అండ్ బాయిల్డ్ వాటర్ అండ్ సమ్ సాల్ట్. అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను అనమాట. లాస్ట్లో గరం మసాలా వేస్తే చాలా బాగుంటుంది. అండ్ కుక్కర్ లిడ్ అయితే పెట్టేశాను. మై బిర్యానీ ఈజ్ రెడీ. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.